ఇప్పుడు కలల గురించి అత్యంత అసాధారణమైన విషయానికొద్దాం. కలలు. భవిష్యత్తును చెప్పగలవా? కాలమనే తెరను చీల్చుకుని జరగబోయేదాన్ని చూపించగలవా? అసలిది సాధ్యమేనా? ఆయుర్వేదం ప్రకారం ఇది ఖచ్చితంగా సాధ్యమే. కొన్ని కలలు మన ఆరోగ్యం గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. వ్యాధి మన శరీరంలోకి ప్రవేశించి దాని లక్షణాలు బయటపడకముందే మన లోపలి సూక్ష్మ శరీరానికి ఆ విషయం తెలుస్తుందట. అది నిద్రలోకి వెళ్ళినప్పుడు కలరూపంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం గర్భవతిగా ఉన్న స్త్రీలకు వచ్చే కలలను బట్టి పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని కూడా చెప్పేవారట. ఉదాహరణకి కలలో మామిడిపండ్లు, సూర్యుడు, బంగారం లాంటివి కనిపిస్తే అబ్బాయని, అరటిపండ్లు, చంద్రుడు, వెండి కనిపిస్తే అమ్మాయని నమ్మేవారు. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ! ఇది మనందరికీ తెలిసిన గొప్ప గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి కథ. ఆయన కనుక్కున్న కొన్ని అత్యంత క్లిష్టమైన గణిత సూత్రాలు ఆయనకు నిద్రలో తన ఇలవేల్పు అయిన నామగిరి దేవత చెప్పిందని ఆయనే స్వయంగా అనేవారు. సైన్స్ చేరుకోలేని ఎన్నో రహస్యాలను ఆయన కలలు ఛేదించాయి. సరే, ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలానికి వద్దాం. ప్రముఖ స్విస్ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ ఏకంగా 80,000 కలలను అధ్యయనం చేసి వాటి విశ్లేషణకు ఒక శాస్త్రీయ పునాది వేశారు. ఆశ్చర్యకరంగా యుంగు కనుక్కున్న విషయాలు మన ప్రాచీన జ్ఞానానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కలలు మన అహాన్ని బ్యాలెన్స్ చేస్తాయని, కొన్నిసార్లు రోగ నిర్ధారణ చేస్తాయని, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు మూలమని ఆయన చెప్పారు. అంతేకాదు, కొన్ని పెద్ద కలలు మన ఒక్కరికే సంబంధించినవి కాకుండా మానవజాతి అంతటికీ సంబంధించిన ఒక సామూహిక అపస్మారక స్థితి నుంచి వస్తాయని ఆయన ప్రతిపాదించారు. ఈ కలల గురించిన అధ్యయనం మనల్ని ఒక అత్యంత లోతైన తాత్విక ప్రశ్నకు దారితీస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితం, మనం చూస్తున్న ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద కల అయితే? ఈ రూపకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో! మన మనసు ఒక పెద్ద ఇల్లు లాంటిది. పగటిపూట మనం చేతన మనసు అనే ఒక చిన్న గదిలో మాత్రమే ఉంటాం. కాని రాత్రి నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ ఇంట్లోని వందలాది మిగతా గదుల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడే మనం కలల ప్రపంచంలోకి వెళ్తాం. కార్ల్ యుంగ్ తన జీవిత చరమాంకంలో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనకొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక యోగి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఆ క్షణంలో యుంగ్కి ఒక విషయం అర్థమైంది. ఆ యోగి నా కలలో లేడు, ఆయనే నన్ను కంటున్నాడు. ఒకవేళ ఆయన మేల్కుంటే నేను మాయమైపోతాను అని. తన ఉనికి మొత్తం ఆ యోగి కలలో ఒక పాత్ర మాత్రమేనని ఆయన గ్రహించాడు. యాంగ్ యొక్క ఈ ఆధునిక సైకలాజికల్ అనుభవం మన ప్రాచీన వేదతత్వానికి ఎంత దగ్గరగా ఉందో గమనించారా? ఈ మొత్తం విశ్వం, మనం, మన జీవితాలన్నీ మహావిష్ణువు కంటున్న ఒక కల అని మన తత్వశాస్త్రం వేల సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. సరే, చాలామంది ఏమంటారు, కలలంటే మన జ్ఞాపకాల నుంచే అస్తాయని. ఒకవేళ అదే నిజమైతే మరి అప్పుడే పుట్టిన పసిపిల్లల సంగతేంటి? వాళ్ళకింకా ఎలాంటి జ్ఞాపకాలుండవు కదా. మరి వాళ్ళు నిద్రలో ఎందుకు నవ్వుతారు? కొన్నిసార్లు ఎందుకు భయపడి ఉలిక్కిపడి ఏడుస్తారు? వాళ్ళకా నిద్రలో ఏం కనిపిస్తోంది? ఇది సైన్స్కి ఇప్పటికీ ఒక సవాలే. కాబట్టి కల